ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే రోజు మీ అందరికీ నా తరపు నుంచి, నా ఛానల్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను బ్లాగ్ చేస్తున్నాను అనమాట. అసలు యాక్చువల్గా ఏం చేస్తాను అనేది నాకు కూడా ఐడియా లేదు, అంటే ఏం ముందుకైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. సో ఇప్పుడైతే నేను గుడ్లు ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నా, అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకున్నాక తాలింపు వేసుకున్నానండి. తాలింపు వేసుకున్నాక నేను ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. అది అంతా వేగిపోయిన తర్వాత కారం వేసుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ ధనియాల పౌడర్, అండ్ నెక్స్ట్ జీరా పౌడర్. ఇవన్నీ మీరు ఆనియన్స్లో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, కర్రీకి మంచి మసాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో దాని తర్వాత నేను ఏవైతే డ్రమ్ స్టిక్స్ ములక్కాళ్ళు ఉన్నాయో అవి బాగా వాష్ చేసేసుకున్నాము. ఆ వాష్ చేసుకున్న తర్వాత అవి వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత టమాటాస్ యాడ్ చేశాను, అండ్ ఇవి మగ్గించుకోవాలండి బాగా. ములక్కాడ మనకి టమాటా బాగా మగ్గాలన్నమాట, అందుకే ఇది ఒక 15 to 20 minutes పడుతుంది. సో ఇది మగ్గిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇవి కంప్లీట్ మగ్గిపోయండి. నేను జస్ట్ ఒక 4 eggs వేసేసి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 5 minutes తర్వాత మనం సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని దించేసుకోవడమే. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? హాయ్ అండి. సో చూసారు కదా కర్రీ, ములక్కాడ టమాటా ఎగ్స్ వేస్తే సూపర్ యమ్మీ ఉంటుంది. నాకైతే చాలా బాగా ఇష్టం, నా ఫేవరెట్ కర్రీ అనమాట. సో మీ అందరు కూడా రెగ్యులర్ గా చేసుకుంటారు కదా, ఇది నా స్టైల్. సో ఎలా ఉంది కర్రీ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక నేను మార్నింగ్ నుంచి నేను మిమ్మల్ని కలవలేదు ఈ రోజు బ్లాగ్ లో. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే నేను రెడీ అయ్యాను అనమాట. సో చాలా సింపుల్ గా రెడీ అయ్యాను. యాక్చువల్ గా ఇది NYB వాళ్ళది ఐ లైనర్ ఒకటి పెట్టుకున్నా, స్కై గ్రీన్ కలర్, అండ్ ఇది పర్పుల్ లిప్స్టిక్ అండి. పర్పుల్ క్రేయాన్ ఉంటుంది కదా, ఆ రెడ్ షేడ్ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ చాలా చిన్నవి, ఇవి గోల్డ్, యాక్చువల్ గా గోల్డ్ చిన్నవి అనమాట. రెగ్యులర్ గా నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇవి గోల్డ్వి. బట్ చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ హర్రీలో ఉండి నేను ఇంకా చేంజ్ చేయలేదు. అండ్ లాంగ్ చైన్ ఇది మీకు తెలిసిందే. అండ్ నా డ్రెస్ వచ్చేసి ఇదే, ఇది నేను జబాంగ్ లో తీసుకున్నానండి. సో చాలా బాగుంటుంది, జబాంగ్ లో తీసుకున్నా. కంప్లీట్ మ్యాక్సీ డ్రెస్ అనమాట, హై ఎండ్ వరకు వస్తుంది కింద వరకు. సో ప్యాటర్న్ అయితే ఇలా ఉంది. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చూపించాను ఆల్రెడీ, మీకు కావాలనుకుంటే ఆ వీడియో కార్డ్ ఇక్కడ ఇస్తాను, అందులో చెక్ చేయండి. లింక్స్ కూడా మేబీ అవైలబుల్ పెట్టుంటానేమో, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బయటకు వెళ్తున్నా అని చెప్పాను కదా, సో ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బయటికి అంటే ఏం లేదు, ఈవినింగ్ మూవీ ప్లాన్ అయితే ఉంది, మూవీకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నా అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఒకటి తెప్పించానండి, ఫేస్ వాష్ ఒకటి తెప్పించాను. ఇది బాడీ షాప్ వాళ్ళది టీ ట్రీ ఫేస్ షాప్ అనమాట. ఇది సూటబుల్ ఫర్ బ్లెమిష్డ్ స్కిన్ అని ఇచ్చారు. బట్ ఇది నేను చాలా రివ్యూస్ చదివాను, చాలా బాగుందని చదివాను అనమాట. ఇది స్కిన్ క్లియరింగ్ ఫేస్ వాష్ అండి, ప్యూరిఫైయింగ్ ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ MRP ప్రైస్ 645, బట్ ఆఫర్ లో 545కి వస్తుంది. ఇప్పుడు మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది కొంచెం హై ఎండ్ ఫేస్ వాష్ అండి. నేను ఇది ఇప్పటికొచ్చి ట్రై చేయలేదు ఈ ఫేస్ వాష్ ఎప్పుడు. యాక్చువల్ గా టీ ట్రీ అనేది మనకి మీ అందరికీ తెలిసిందే, డార్క్ స్పాట్స్ ఉన్నా అండ్ యాక్నీ ప్రాబ్లం ఉన్నా, ఇంకేమైనా అన్ఈవెన్ టోన్స్ ఉన్నా, అంటే ఇక్కడ మనకి బ్లాక్ గా ఉంటుంది కదా, ఇదంతా అండర్ ఆర్మ్స్ ఇవన్నీ బ్లాక్ గా ఉంటుంది కదా, సారీ అండర్ ఐలో. సో అలా ఈ అన్ఈవెన్ టోన్ లేకపోయినా కూడా మనకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. సో నేను ఇది వాడతాను, ఇప్పుడైతే నేను తెప్పించాను, ఇంకా న్యూ ప్రోడక్ట్ ఇది. ఇది వాడాక నా ఫర్దర్ బ్లాగ్స్ లో ఎలా ఉందనేది నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో ఈ రోజు అయితే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉంటానండి. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్, హై ఎండ్ ప్రోడక్ట్స్ వాడడానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంటది, అది ఎలా వర్క్ చేస్తుందో ఏంటో అనేసి. సో లెట్స్ సీ. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నా అని చెప్పాను కదండి, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? హాయ్ అండి. సో బయటకు వచ్చానని చెప్పాను కదా, CMR సెంట్రల్కి వచ్చాం. యాక్చువల్గా ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా తినేసి మూవీకి వెళ్తున్నాం అనమాట. సో మూవీ కోసం అని వచ్చాం, ఏమైనా తినేసి మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను. సో చలో.
ఇప్పుడైతే ఫుడ్ లాంచ్ లోకి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా కింద KFCకి వెళ్దాం అనుకున్నాం, బట్ టైం అయితే చాలా తక్కువ ఉంది, లిక్కుతో చాలా లేట్ అయిపోయింది. సో అందుకనే ఫుడ్ లాంచ్లోకి వెళ్తే ఏదైతే అది త్వరగా తీసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు కదా మూవీకి అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ మీ వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి CMR సెంటర్లో ఏముంటాయి అన్నీ తెలుసండి, ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ లేని అంటే వైజాగ్లో లేని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట. బయట ఫుడ్ లాంచ్ అయితే ఇలా ఉంటుంది ఫుడ్ కోర్ట్ దగ్గర. సో ఇక్కడైతే కొత్తగా బిర్యానీస్ అని పెట్టారు. నేనైతే టేస్ట్ చేయలేదండి, జస్ట్ చూసాను అంతే. వీళ్ళు కార్డ్ అయితే తీసుకోరంట, ఓన్లీ క్యాష్ తీసుకుంటారు. సో మేమైతే ఏం తీసుకున్నామంటే ఇప్పుడు నూడిల్స్ ఆర్డర్ చేశాను నేను, చికెన్ నూడిల్స్ అండ్ బేబీకార్న్ మంచూరియా ఒకటి ఆర్డర్ చేసాము. సో ఈ రెండు తినేసి ఇంకా మూవీకి వెళ్ళిపోవాలి. అండ్ లేట్ అవుతుందని చెప్పి తీసుకున్నాము. అండ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడో తిన్నామన్నమాట, అండ్ మధ్యలో ఇంకేం తినలేదు. సో ఇక్కడైతే లిక్కు కోసం ఒక ఆరెంజ్ జ్యూస్ అండ్ బాదం మిల్క్ కూడా తీసుకున్నా. అండ్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాను ఇక్కడ తినడంలో. ఇవన్నీ తింటున్నా అనమాట. బేబీకార్న్ మంచూరియా చాలా బాగుందండి. నేను ఇంతకుముందు హోటల్స్లో ట్రై చేశాను, ఇక్కడైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా బాదం మిల్క్ తాగుతానండి, నాకు చాలా చాలా ఇష్టం ఇక్కడ బాదం మిల్క్ ముఖ్యంగా. అంటే బాదం మిల్క్ అంటే నాకు మరీ థిక్గా ఉన్న నచ్చదు, అలా అని మరీ పల్చగా ఉన్నా కూడా నచ్చదు, బట్ ఇక్కడ మీడియంగా ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం ఇక్కడ బాదం మిల్క్ అనమాట. సో ఇది తినేసిన తర్వాత ఇంకా ఒక 15 minutes టైం మాకు గ్యాప్ వచ్చింది మూవీ టైంకి. ఈ లోపల నేను ఇక్కడ ఈ షాప్లో దూరాను, అక్కడ చూశాను ఆన్లైన్లో ది బెస్ట్ అండి. బయట ఈ షాప్స్లో విపరీతమైన రేట్లు ఉన్నాయి, అందుకే నేను మీకు అది చూపించాను. చాలా కాస్ట్ ఉన్నాయండి బయట అయితే. బెస్ట్ మనం ఆన్లైన్లో పర్చేస్ చేయడమే చాలా బెస్ట్, మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి అనమాట. అండ్ ఇప్పుడైతే మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. కళ్యాణ్ రామ్ హీరో అనమాట, 118 మూవీ ఇది. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీ అయితే. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని కలుస్తాను. హాయ్ అండి, సో మూవీకి వెళ్ళొచ్చేసాము. మూవీ అయితే చాలా బాగుంది. 118 మూవీ అంటే ఎలాంటి మూవీయో ఏంటో అనుకున్నాను, కానీ చాలా ఎమోషనల్గా ఉందన్నమాట. నేనైతే కొంచెం సేపు ఏడ్చాను కూడా, అంటే నాకు మూవీస్ చూస్తూ ఏడ్చే అలవాటు కూడా ఉంది, ఎమోషనల్ అవుతూ ఉంటాను. ఎండింగ్ సీన్లో కొంచెం ఎమోషనల్ అయ్యాను. సో మీరు కూడా చూడండి, చాలా బాగా అనిపించింది. మంచి కాన్సెప్ట్తో తీశారు మూవీ అయితే. ఇది మూవీ రివ్యూస్ నేను ఇవ్వట్లేదు, జస్ట్ నా ఫీలింగ్ నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే వచ్చేసిన తర్వాత నేను నా స్కిన్ కేర్ కూడా చేసేసుకున్నాను, అంతా అయిపోయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోవడమే. ఏమైందంటే యాక్చువల్గా ఈరోజు ఉమెన్స్ డే కదా, సో ఉమెన్స్ డేకి నేను ఒక డ్రెస్ స్టిచ్చింగ్కి ఇచ్చాను, ఒక శారీ. అది వేసుకుందాం అనుకున్నాను, బట్ అది రాలేదు నాకు స్టిచ్చింగ్కి, అందుకే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో అది నేను మూవీ నుంచి వచ్చాక వచ్చింది, స్టిచ్చింగ్ ఆయన ఇచ్చేసి వెళ్ళారనమాట. సో అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఇది సారీ అండి. మీరు నా సాటర్డే వ్లాగ్ చూస్తే గనక నేను ఇక్కడ కార్డ్ ఇస్తాను చూడండి. ఆ వీడియోలో నేను ఈ శారీ పర్చేస్ చేశాను. ఇది CMR సెంటర్లో పర్చేస్ చేశాను 1000 రూపీస్కి. సో ఇది శారీ కన్నా నాకు టాప్ బాగుంటుంది అనిపించింది, అందుకే నేను ఇది ఇలా కుట్టించాను అనమాట ఫ్రాక్ మోడల్లో. యాక్చువల్గా ఈ రోజు ఇది వేసుకోవాలి నేను, బట్ అతను నాకు డిలే చేశారు, అందుకనే రాలేదు. ఇప్పుడు నేను మూవీ నుంచి వచ్చాక ఇచ్చారనమాట, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను నేను మీకు. ఇన్ ఫ్యూచర్లో ఏదన్నా మనకి ఇంకా బోల్డ్ ఉంటాయి కదా, సో అప్పుడు వేసుకొని చూపిస్తాను. అండ్ బ్యాక్ వచ్చేసి నెక్ ఇలా స్టిచ్ చేయించాను. ఇది నాకు ఫ్రాక్ స్టిచ్ చేయించడానికి 600 తీసుకున్నాడండి ఆయన. నేను టైలర్ డీటెయిల్స్ ఇవ్వడానికి లేదండి, ఎందుకంటే అతను లోకల్లో కుట్టేసి వాళ్ళ ఇంట్లోనే కుట్టి ఇచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. సో అతనికి వేరే షాప్ అడ్రస్ అని అలా ఏం లేదు, సో తెలిసిన ఆయన దగ్గర కుట్టించాను అనమాట. సో ఇలా ఉంటుంది ఇది శారీ, కానీ నాకు ఇలా కుట్టించడం బాగా నచ్చింది. నేను ఫ్యూచర్ బ్లాగ్స్ లో వేసుకొని చూపిస్తాను. అండ్ దీనికి ఏంటంటే నేను ఇంకా స్పెషల్ గా ఏం కుట్టించానంటే మా లిక్కుకి టాప్ కుట్టించాను, కుర్తీ కుట్టించాను. మామ్ అండ్ సన్ కాన్సెప్ట్ లో కుట్టించాను అనమాట. సో సింపుల్ వాళ్ళ కుర్తా కుట్టించాను, కిందన
ఇంకేం లేదు, జస్ట్ అలా సింపుల్ గా కుట్టించాను విత్ కాలర్ తో, ఫుల్ హ్యాండ్స్. వాడికి సైజ్ తీసి కుట్టించాను అనమాట. సో ఇది మొమెంట్స్ అండ్ డ్రెస్. నేను ఎప్పుడు వేసుకుంటానో నాకు తెలీదు. యాక్చువల్గా ఈ రోజే వేసుకుందాం అనుకున్నాను, అందుకే నేను ముందు చెప్పలేదు. ఎలాగో లేదు, రాలేదు కదా అనుకున్నాను. బట్ మూవీ నుంచి వచ్చేసరికి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఇది హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ డ్రెస్ కాంబినేషన్, డ్రెస్ ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అది శారీయే, బట్ నేను అలా కుట్టించాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.